హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరల్డ్ ఆఫ్ భవానీ. ఈ రోజు మీ అందరికీ కూడా మా కిచెన్‌లో ఉన్న ఈ ప్యాంట్రీ యూనిట్‌ని అయితే చూపించాలనుకుంటున్నాను. చాలా వరకు ఇప్పుడు కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళు ఎవరికైనా సరే వుడ్ వర్క్ చేపించుకోవాలనుకుంటే అంటే ప్యాంట్రీ యూనిట్స్ చేయించుకోవాలని చాలా మంది అనుకుంటారు. కానీ అది చాలా కాస్ట్ ఉంటుందేమో, లేకపోతే అది ఎంత వరకు మనకు అవసరం అవుతుంది, పెట్టించుకోవాలా లేదా, ఏంటి అని చెప్పి చాలా మందికి డౌట్ ఉంటుందన్నమాట. ఈ వీడియోలో అయితే నేను ఇది ఎంత కాస్ట్ అవుతుంది, ఎంత బడ్జెట్‌లో మనకి లో బడ్జెట్‌లో నుంచి ఎంత కాస్ట్‌లో నుంచి పెట్టించుకోవచ్చు. ఇలాంటివన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఒకసారి చూసేయండి. ఇది కిచెన్‌లోకి రావంగానే చూసిన వాళ్ళు ఎవరైనా కూడా ఇది సైడ్ బై సైడ్ ఫ్రిడ్జ్ అని అనుకుంటున్నారనమాట. కానీ ఇది మా కిచెన్‌లో ఉన్న ప్యాంట్రీ యూనిట్. చూడండి. ఈ కిచెన్‌లో రావంగానే చూడటానికి కూడా చాలా అట్రాక్టివ్‌గా ఉంటుందన్నమాట. మనం ఇది అంటే గ్రాసరీస్ పెట్టుకోవడానికి కూడా ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్ని ఐటమ్స్ అయినా సరే మనకి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఉన్నవి కూడా ఇందులో పెట్టేసుకోవచ్చు అనమాట. బయటకు కూడా మనకి ఏవి కనిపించవు. మనం ఓపెన్ చేసిన వెంటనే చూడండి, ఒక్కసారి ఇలా మనం ఓపెన్ చేయంగానే ఒకేసారి మన కిచెన్లో ఉన్న గ్రాసరీస్ అన్నీ కనిపిస్తాయి. మనం ట్రాన్స్పరెంట్గా ఉన్న టిన్స్లో వేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, చూడంగానే ఏది ఎంత క్వాంటిటీలో ఉంది, ఏది మనకి అయిపోయింది, ఏది ఇంకా మనకు ఉంది, ఇలాంటివన్నీ మనకు క్లియర్గా కనిపిస్తాయి. కాబట్టి మనం వెతుక్కోని అవసరం లేదు ఏది ఎక్కడుంది, ఎక్కడ పెట్టామని చెప్పేసి. మ్యాక్సిమం మనకి కిచెన్లో ఉన్న గ్రాసరీస్ అన్నీ కూడా ఇందులో సరిపోతాయి. చిన్నవి ఏమైనా ఉంటే మనం రెగ్యులర్గా వాడుకునే చోట ఎలాగో పెట్టుకుంటాం కదా. నాకైతే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇదైతే ఎక్కువ స్పేస్ కూడా పట్టదు మనకి. చక్కగా ఇది కొంచెం ప్లేస్లోనే ఇది కవర్ చేసేసుకోవచ్చు అనమాట. ఇది పెట్టుకోవచ్చు. సింగిల్ డోర్తో కూడా వస్తాయి అనమాట. నార్మల్గా ఇది కూడా మనకి ప్యాంట్రీ యూనిట్ అని అనుకుంటారు, కానీ ఇది ప్యాంట్రీ యూనిట్ కాదు. తర్వాత నేను చూపిస్తాను ఇదేంటనేది అని. ఈ ప్యాంట్రీ యూనిట్ ఈ ప్యానల్ వచ్చేసి మాదైతే 25,000 అయింది. ఇది వచ్చేసి అలివ్ బ్రాండ్. ఇది ప్రీమియం క్వాలిటీ అనమాట. ఇది వచ్చేసి 25,000 అయింది ఈ ప్యానల్ మొత్తం కూడాని. అంటే ఈ పైన చేయించిన వుడ్ వర్క్ అయితే కాదు, జస్ట్ ఈ ప్యానల్ అనమాట. ఇది వచ్చేసి చూడండి, ఇలా లోపలికి మనం ఇలా క్లోజ్ చేసినప్పుడు ఇలా వెళ్ళిపోతుంది కదా. మళ్ళీ మనం ఇలా ఓపెన్ చేస్తున్నప్పుడు మనకి పైకి పుల్అవుట్ అవుతుంది అనమాట. మనకి తీసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. అలాగే మనం ఇది క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట. మనకి ఇవి ఈజీగా ఓపెన్ అయిపోతాయి. ఇది ఒకటి చూపిస్తున్నాను చూడండి. మనకి ఈ ప్యానల్లో మొత్తం వచ్చేసి ఇటు సైడు 6 ర్యాక్స్, ఇటు సైడు 6 ర్యాక్స్ ఉంటాయి అన్నమాట. ఈ ర్యాక్స్ వచ్చేసి కొంచెం పెద్దవి ఇస్తారు మనకి, కొంచెం పెద్ద సైజు టిన్స్ అవి పెట్టుకోవడానికి అవుతాయి. ఇటు సైడ్ వచ్చేసి అన్నీ కూడా కొంచెం చిన్నవి అనమాట. ఇవి వచ్చేసి కొంచెం చిన్న సైజు బాటిల్స్ లాంటివి అవి పెట్టుకోవడానికి అవుతుంది. ఇవైతే చాలా ఈజీగా మనం రిమూవ్ చేసేసుకోవచ్చు. చూడండి, ఇదిగోండి, ఇలా రిమూవ్ చేసేసుకోవచ్చు ఈజీగా. అలాగే మనం దీన్ని క్లీన్ చేసి మళ్ళీ దీనికి పెట్టుకోవచ్చు. మనకి ఇంకోటి ఏంటంటే, నార్మల్గా మనం ర్యాక్స్ చేపించేసుకున్నాం అనుకోండి వుడ్ తోటి, మనకి ఆ సైజులోనే మనం చూసుకొని మనం డబ్బాలు ఏమైనా తీసుకొని పెట్టుకోవాలి. కానీ దీనికి అలా కాదు. మనం కావాలనుకుంటే దీన్ని మనం ఎక్స్టెన్షన్ పైకి పెట్టుకోవచ్చు, సైజులు పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ పెట్టేది ఏదైనా సరే పొడవుగా ఉన్న డబ్బా పెట్టామనుకోండి, మనకు సరిపోవట్లేదు అనుకుంటే ఇదిగోండి, ఈ క్లిప్స్ అయితే మనం ఇలా ఈజీగా రిమూవ్ చేసేసుకోవచ్చు. ఇలా ఈజీగా రిమూవ్ చేసేసుకోవచ్చు. మనకి ఈ హోల్స్ ఇచ్చారు కదా, వీటిలో ఎక్కడైనా సరే మనం ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. వీటిని తక్కువ సైజు, ఇప్పుడు ఇంత చిన్న డబ్బాలు ఉన్నాయనుకోండి, ఇక్కడ పెద్ద ఉన్న పొడవుగా ఉన్న ఉంటే మనం వీటిని ఇక్కడ ప్లేస్ చేసుకొని దీన్ని పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ చిన్నవే పెడతాం కాబట్టి మనకి ప్లేస్ అనేది కవర్ అవుతుంది. అలా మనకి ఎక్కడ కావాలనుకుంటే అక్కడ వీటిని ఇలా ప్లేస్ చేసుకోవచ్చు. చూడండి, ఇది పెట్టుకోవడం కూడా చాలా ఈజీ. ఇలా పెట్టేసుకొని మనం దీన్ని మళ్ళీ క్లీన్ చేసేసుకొని మళ్ళీ పెట్టేసుకోవచ్చు.
అలాగే మొత్తం అన్నీ కూడా ఇలాగే ఓపెన్ చేసుకొని మనకు కావాల్సిన సైజుని బట్టి మనం ఇవి అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. చాలా యూజ్ అవుతుంది. వీటి కాస్ట్ వచ్చేసి ఇందులోనే బ్రాండ్స్లోని 22,000 నుంచి అయితే ఇవి స్టార్ట్ అవుతాయి. కానీ ఇంకా మనం బ్రాండ్స్ కాకుండా నాన్ బ్రాండ్స్లోకి వెళ్ళి మనకి ఇంకా తక్కువ బడ్జెట్లో కావాలి, మేము ఇంత మనీ ఇన్వెస్ట్ చేయలేము కానీ మాకు ఈ ప్యానెల్ కావాలి అనుకునే వాళ్ళకి 12,000 నుంచే స్టార్ట్ అవుతాయి అన్నమాట. కొంచెం క్వాలిటీ వైజ్గా కొంచెం తక్కువగా ఉంటుంది, కానీ మనకి క్వాలిటీ అంత ఇంపార్టెంట్ అయితే కాదు నాకు తెలిసి. ఎందుకంటే ఇవి నార్మల్గా మనం గ్రాసరీస్ పెట్టుకోవడానికే కాబట్టి, లోపల ఉండే ప్యానెల్ కాబట్టి మనం నార్మల్గా మనకి ఇది యూజ్ చేసుకోవడానికి ఉంటే చాలని అనుకుంటున్నాను నేనైతే. మేము ఫస్ట్లో ఏంటంటే కొంచెం బెస్ట్ చేయించుకోవాలని చెప్పేసి బ్రాండ్కి అయితే వెళ్ళామన్నమాట. అల్లీవ్లో అయితే తీసుకున్నాము. దీనికంటే కూడా ఇంకా సుపీరియర్ బ్రాండ్స్ ఉండొచ్చు, ఇంకా కాస్ట్లీ ఉంటాయి. మనం పెట్టే బడ్జెట్ని బట్టి మనం ఎంత హై క్వాలిటీ అయినా సరే చేయించుకోవచ్చు అనమాట. అలాగే ఒకవేళ మనకు బడ్జెట్ లేదనుకోండి, మనం తక్కువ రేంజ్లో కూడా ఉంటాయని చెప్పారు, వాటికి కూడా మనం వెళ్ళి మనం ఈ ప్యానెల్ అయితే పెట్టించుకోవచ్చు. నాకైతే కిచెన్లో ఇది చాలా మంచిగా యూజ్ అవుతుందని అయితే అనుకుంటున్నాను. నాకు బాగా యూజ్ అవుతుంది. మీకు కూడా కొత్తగా ఎవరైనా కిచెన్ చేయించుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరిగా ఈ ప్యాంట్రీ యూనిట్ అయితే చేయించుకోండి, చాలా బాగా యూజ్ అవుతుంది. మాకు ఈ వుడ్ వర్క్ అయితే ఆకృతి డిజైన్స్ వాళ్ళు చేశారనమాట. వాళ్ళది నర్సీపట్నం. మేము చేయించుకున్నప్పుడు కంటే కూడా ఇప్పుడు అడ్వాన్స్డ్ మోడల్స్ అయితే వచ్చేసాయి. మనం పెట్టే బడ్జెట్ని బట్టి మనం ఎంత కాస్ట్కైనా వెళ్ళి మనం చేయించుకోవచ్చు మనకి ఇంటీరియర్ అయితే. వాళ్ళ నెంబర్ అయితే నేను కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను, ఒకసారి వెళ్ళి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ చేయండి. అలాగే ఇప్పుడు నేను ఈ ప్యానెల్ అయితే చూపించాను కదా, ఈ సైడ్ని కూడా మీకు సేమ్ ఇలానే వచ్చిందని డౌట్ ఉండొచ్చు, కానీ ఇది అలా ప్యాంట్రీ యూనిట్ అయితే కాదనమాట. ఇదిగోండి ఇలా అయితే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ పిల్లర్ వచ్చిందనమాట. చూడండి, ఇది పిల్లరు. మాకు కిచెన్లోని మాకు ఇచ్చినప్పుడు కిచెన్ సైజ్ ఇచ్చినప్పుడు 9 feet ఇచ్చారు. పిల్లర్ కూడా వేసేసారు. వేసేసిన తర్వాత చూస్తే నాకు కిచెన్ చాలా తగ్గిపోయినట్టు అనిపించింది అనమాట. నాకు హాల్ సైజ్ చాలా పెద్దదైపోయింది, అంత హాల్ అవసరం లేదని చెప్పేసి నేను 2 feet ఎక్స్టెన్షన్ చేయించుకున్నాను. ఇక్కడి నుంచి ఇది పిల్లర్ కదా, ఇక్కడి నుంచి 2 feet ఎక్స్టెన్షన్ అయితే చేయించుకున్నాను అనమాట. దానివల్ల ఈ పిల్లర్ని కవర్ చేయడం కోసం సెంటర్లో ఉంది కదా, చూడటానికి కూడా బాగోదని చెప్పేసి నేను ఈ పిల్లర్ని కవర్ చేయించుకోవడం కోసం వుడ్ వర్క్ అయితే ఇలా చేశారనమాట. ఇక్కడ సెంటర్లో ఇలా పొడవుగా ఒక ర్యాక్ అయితే వచ్చింది. అక్కడ ఇలాగా వాడలేనివి చీపుర్లు, అలాగే మాఫ్లు, పట్లు కట్టుకునే కర్రలు, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ పెట్టేసుకుంటాను అనమాట. ఇవైతే లోపల ఉంటాయి కాబట్టి ఎవరికి కూడా కనిపించవు. అలాగే ఇక్కడ చూడండి, ఇవి పిల్లర్ రావడం వల్ల పెద్ద ర్యాక్స్ అయితే రాలేదు, చాలా చిన్న వచ్చాయి. ఇవి కూడా మనం ఇలాగా రిమూవ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి, ఇలా ఓపెన్ చేసేసుకొని మళ్ళీ పెట్టుకోవచ్చు. ఇవి చిన్న సైజు రావడం వల్ల వీటికి సరిపడగా ఇలాగా వెజిటేబుల్ కట్టర్సు, తర్వాత జ్యూసరు, ఇదేమో బ్లెండరు, ఇలాంటివన్నీ కూడా నేను ఇక్కడ పెట్టుకున్నాను. ఇవి రెగ్యులర్గా ఎలాగ యూజ్ చేయం కాబట్టి ఇందులో పెట్టేసి నేను దీన్ని క్లోజ్ చేసుకుంటాను. ఎక్కువగా దీన్ని అయితే ఓపెన్ చేయమన్నమాట. ఇలా దీన్నే యూజ్ చేసుకుంటాం కాబట్టి చూడటానికి కూడా మనకి బాగుంటుంది. చాలా ది బెస్ట్ అనమాట. మన కిచెన్లో ఒక ఆర్గనైజర్ ఏదైనా కావాలి అనుకుంటే ఈ ప్యాంట్రీ యూనిట్ అయితే కనుక కంపల్సరిగా చేయించుకోవచ్చు. మా కిచెన్లో అయితే ఇది యూజ్ అవుతుందని చెప్పాను కదా, అలాగే నేను యూజ్ లేకుండా కూడా కొంచెం మనీ ఎక్కువ ఇన్వెస్ట్ చేసి చేయించుకున్నవి కూడా ఉన్నాయన్నమాట. కొత్తగా ఎవరైనా వుడ్ వర్క్ చేయించుకునే వాళ్ళు అయితే కనుక ఇలాంటివి అయితే యూజ్ అవుతాయి. ఎందుకంటే వేస్ట్ ఆఫ్ మనీ కదా, ఏదైనా మనకి యూజ్ లేని వాటికి మనీ పెట్టడం అనేది. అందువల్ల మీకు ప్రతిదీ కూడా డీటెయిల్డ్గా నా వీడియోస్ అన్నిటిలోని చూపిస్తాను. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీకు ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఇలా వుడ్ వర్క్ చేయించుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుందని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. అలాగే చివరిగా సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి.